Audio Jungle. Audio Jungle. హలో అందరికీ. స్విట్జర్లాండ్లోని జర్మాట్ అనేది అత్యంత అందమైన పల్లెటూరండి. జర్మాట్కి రాగానే మనం ముందుగా చేయవలసిన పని ఇక్కడ ప్రధాన ఆకర్షణ అయిన మ్యాటర్హార్న్ పర్వతం పైకి వెళ్ళటానికి టికెట్స్ తీసుకోవాలి. మ్యాటర్హార్న్ పర్వతం పైకి మనం చేరుకోవాలంటే కేబుల్ కార్స్ మీద వెళ్ళాలి. కాబట్టి ముందుగా మేము దానికోసం టికెట్స్ తీసుకొని అక్కడికి బయలుదేరాము. ఆ నడిచే మార్గంలో జర్మాట్ గురించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. మీరు ఈ అందమైన ఊరు చూస్తూ వినండి. ఈ మ్యాటర్హార్న్ పర్వతం అనేది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పర్వతాల్లో ఒకటి. స్విట్జర్లాండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ పర్వతాన్ని సందర్శించే వెళ్తారు. ఇంకా ఇక్కడ మనం చూడవలసిన రెండవ ప్రదేశం ఏంటంటే, అది ప్రదేశం అని కూడా చెప్పలేనండి, అది ఒక అనుభవం. అదేంటంటే, గోర్నర్గ్రాట్ రైల్వేలో ఒక ట్రిప్ ఖచ్చితంగా మనం మిస్ అవ్వకూడదు. అదేంటంటే, ఒక రైలు సుమారుగా 4000 మీటర్ల ఎత్తుకు ప్రయాణిస్తుంది. అక్కడ మనం అద్భుతమైన పర్వత దృశ్యాలతో పాటు 29 చల్లటి గ్లేసియర్లను చూడవచ్చును. ఈ గోర్నర్గ్రాట్ అనేది అత్యంత ప్రత్యేక అనుభవం అండి. చాలా బాగుంటుంది. అదండి, ఇక్కడ మేము మ్యాటర్హార్న్ పర్వతం పైకి వెళ్ళటానికి కేబుల్ కార్ రైడ్స్, ఇంకా గోర్నర్గ్రాట్ ట్రైన్ రైడ్, ఇవి రెండూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఈ రెండూ కూడా మంచు కొండల యొక్క పర్యటనలే అత్యంత అందంగా అనిపించాయి. అయితే మేము ముందుగా మ్యాటర్హార్న్ అనే పర్వతం పైకి బయలుదేరాం కదా, ఆ నడక మార్గంలో ఈ జర్మాట్ అనే ఈ అందమైన పల్లెటూరు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే ఒక ఇద్దరు ఈ ఊరి ప్రత్యేక దుస్తులు ధరించి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వాళ్ళ వేషధారణని చూసి భలే ముచ్చటగా అనిపించింది నాకు. ఈ ప్రదేశం యొక్క వేషధారణ అనుకుంటా, అది చూడగానే ఆకర్షణీయంగా కనిపించింది కదా. అయితే జర్మాట్ అనేది ఒక చిన్న గ్రామమే, కానీ దీని అందం, సౌకర్యాలు మరియు వినోదాలతో చాలా ప్రత్యేకమైన గ్రామం ఇది. ఈ ఊర్లో ఎక్కడా కార్స్ ఉపయోగించరండి. కార్లు ఉండవు కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలు లేదా గుర్రాల బగ్గీలు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ గ్రామం అంతా నడుస్తూ చూడటం ఒక మంచి అనుభవం కలిగిస్తుందండి మనకి. ఇక్కడ రుచికరమైన స్విస్ వంటకాలు, ప్రత్యేకమైన చాక్లెట్ షాప్స్ మరియు ప్రత్యేకమైన కాఫీ షాప్స్ మనకి స్వాగతం పలుకుతాయి. ఇలా నడుస్తుంటూ ఈ ప్రదేశం అంతా చూస్తుంటే మనసంతా ఏదో తెలియని హాయిగా అనిపిస్తుంది. జర్మాట్లో అత్యంత ప్రసిద్ధి కలిగిన స్విస్ వంటకాలు ఏంటంటే, ప్రామాణిక స్విస్ రోస్ట్, ఫాండూ మరియు ర్యాక్లెట్. ఈ మూడింటిని ఇక్కడ మనం ట్రెడిషనల్ ఫుడ్స్గా అనుకోవచ్చు. ఇంకా జర్మాట్లోని సెయింట్ పీటర్ చర్చ్ కూడా ఒక ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం అండి. ఆ సెయింట్ పీటర్ చర్చ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఉందండి. ఇక్కడ గమనించినట్టయితే ఇందాక ప్రత్యేక దుస్తులతో ఒక ఇద్దరు నడుచుకొని వచ్చారు కదా, వాళ్ళు ఇక్కడికే వచ్చినట్టున్నారు. ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు వెళ్ళేది సెయింట్ పీటర్ చర్చ్ కని. చాలా అందంగా కనిపిస్తున్నారు కదా ఈ దుస్తుల్లో. ఈ చర్చి యొక్క ప్రాచీన శైలి మరియు ఆర్కిటెక్చర్ మనల్ని ఆకట్టుకుంటాయండి. ఇది గ్రామం యొక్క ప్రధాన చర్చ్ మరియు గ్రామం చరిత్రలో కీలక పాత్ర పోషించిందంట. సునేగా అనే ప్రదేశం జర్మాట్లోని మరొక అద్భుతమైన ప్రదేశం అంట. ఆ ప్రాంతం పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం సరైన ప్రదేశం అంట. అయితే మనం సునేగా వాహన్ ద్వారా పైకి వెళ్ళి అక్కడి నుండి పర్వత దృశ్యాలను ఆస్వాదించవచ్చంట. లీసే సీ వద్ద పర్యాటకులకి స్విమ్మింగ్ కూడా చేయటానికి
అనుమతించబడుతుందంట. మరియు అందమైన పర్వత దృశ్యాలను కూడా మనం ఆస్వాదించవచ్చునట. ఇన్ని అందమైన ప్రదేశాలతో ఈ జర్మాట్ అనే ఊరు నిండి ఉంది కాబట్టి మనం ఈ జర్మాట్ని స్విట్జర్లాండ్లోని అత్యంత ముఖ్యమైన పల్లెటూరుగా చెప్పుకోవచ్చు. మేం బయలుదేరిందే కొండపైకి వెళ్ళటానికి. ఇలా నడుస్తుంటే ఈ ఊరు కూడా ఏదో కొండ మీదే ఉన్నట్టుంది. అన్నమయ్య సినిమాలోని నాగార్జున పాడతారు కదా, అదివో అల్లదివో శ్రీహరివాసము అని నేను పాడుకుంటూ ఈ ఊరంతా నడుస్తూ కొండెప్పుడొస్తుందా అని చూస్తున్నాను. నా ఈ నడక మార్గంలో నాకు చాలామంది నార్త్ ఇండియన్స్ కనిపించారండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అనుకుంటా ఇండియాలో. చాలామంది కుటుంబాలతో ఇక్కడికి పర్యటనకు వచ్చారు. ఒక్క ఇండియన్సే కాదండి, ఇక్కడ నాకు చైనీస్, కొరియన్స్, జపనీస్ ఇలా మన ఏషియన్ కంట్రీస్లో ప్రజలు, అలాగే అమెరికన్స్, యూరోపియన్స్ కూడా చాలామంది బయట వాళ్ళు వచ్చారు. ఈ ఊరుకున్న ప్రత్యేకత అలాంటిది మరి. ఈ ఊరంతా గమనించినట్టయితే ఇక్కడ కట్టబడిన ఇల్లులన్నీ కూడా చెక్క ఇల్లులే ఉన్నాయి. ఇక్కడ కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉందనిపించింది. సమ్మర్లో అయితే ట్రెక్కింగ్ మరియు వింటర్ అయితే స్కీయింగ్ కోసం జర్మాట్ చాలా ప్రసిద్ధి చెందిందండి. మీరు ట్రెక్కింగ్ అండ్ హైకింగ్ లవర్స్ అయితే జర్మాట్ ఆల్పైన్ సెంటర్ అని ఒక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం ఉంది. అక్కడ మీరు ప్రొఫెషనల్ గైడ్ల సాయంతో హైకింగ్ క్లాసులు మరియు టూర్లు తీసుకోవచ్చు. మ్యాటర్హార్న్ మరియు ఇతర పర్వతాలను అధిరోహించడానికి ఇది గొప్ప అవకాశం అండి. గ్లేసియర్ ఎక్స్ప్రెస్ రైడ్ కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇది జర్మాట్ నుండి మోరిట్స్ వరకు ప్రయాణిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన రైలు మార్గాలలో ఇది ఒకటి. సాయంత్ర సమయంలో ఈ గ్రామం ఇంకా అందంగా మారుతుందంట. ఇక్కడ వీధుల్లో నడవటం, లైటింగ్ మరియు హోటల్స్లో కూర్చొని మ్యాటర్హార్న్ పర్వత దృశ్యాలను ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభవం అంట. సాయంత్ర సమయంలో పబ్స్ మరియు రెస్టారెంట్లలో లైవ్ మ్యూజిక్ని కూడా ఆస్వాదించొచ్చంట. జర్మాట్లో షాపింగ్ కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం అండి. ఇక్కడ స్విస్ వాచెస్, స్విస్ చాక్లెట్స్ ఇంకా ఎన్నో రకాల సువీనియర్స్ కూడా మనం కొనుక్కోవచ్చును. ఇక్కడ స్థానిక హ్యాండీక్రాఫ్ట్ షాపులు కూడా మనం సందర్శించవచ్చును. ఇక్కడ చూస్తున్నారా, ఈ దృశ్యాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో. మనం ఆల్మోస్ట్ మ్యాటర్హార్న్ పర్వతం దగ్గరలోకి వచ్చేసామండి. అంటే మనం పర్వతం పైకి చేరుకున్నట్టు కాదు, కిందకి చేరుకున్నట్టు. ఇక్కడ నుండి కేబుల్ కార్స్ పైన పైకి చేరుకోవాలి. ఆ కేబుల్ కార్స్ పైన ప్రయాణం అయితే అత్యంత అద్భుతంగా అనిపించిందండి. ఒకటి కాదు, రెండు కాదు, 3 కేబుల్ కార్స్ మారాలి. ఈ పర్యటన స్విట్జర్లాండ్లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యటన. స్విస్ వచ్చాము అంటే జర్మాట్ ఖచ్చితంగా చూడాల్సిందే. అదిగో అదిగో చూసారా, మ్యాటర్హార్న్ పర్వతం ఎంత అందంగా కనిపిస్తుందో. టాబ్లెరోనో చాక్లెట్ కవర్ పైన ఉన్న పర్వతమే అది. మీరెప్పుడైనా టాబ్లెరోనో చాక్లెట్ కవర్ పైన ఉండే పర్వతాన్ని గమనించారా? ఒకవేళ గమనించలేదు అంటే ఈ వీడియో చూశాక గూగుల్లో ఒక్కసారి టాబ్లెరోనో చాక్లెట్ అని సెర్చ్ చేయండి. ఆ చాక్లెట్ కవర్ పైన ఉండే పర్వతమే ఈ మ్యాటర్హార్న్ పర్వతం. నడిచింది ఒక 15-20 నిమిషాలే గాని రోడ్లవి ఎత్తుగా ఉండేసరికి ఆయాసం వచ్చినట్లయింది. కాకపోతే మనం ఎప్పుడూ చూడని స్విట్జర్లాండ్లోని అందమైన పల్లెటూరుని చూసాము. అంతే అండి, యూరప్లో ప్రదేశాలు చూడాలి అంటే మనం నడవవలసిందే. ఎంత నడిచే ఓపికంటే అన్ని ఎక్కువ ప్రదేశాలు చూడొచ్చు. కాకపోతే ఎంత నడిచినా ఇంకా నడవాలనే అనిపిస్తుంది. అంత అందంగా అనిపిస్తాయి ఈ ప్రదేశాలన్నీ. ఏమంటారు, మీకు కూడా అందంగా ఆకర్షణీయంగా అనిపించాయా నేను చూపిస్తున్న ఈ ప్రదేశాలన్నీ? అలా మీకు అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదేనండి
మనం ఎక్కబోయే కేబుల్ కార్ స్టేషన్ ఒక్కసారి మళ్ళీ మన మ్యాటర్‌హార్న్ పర్వతాన్ని కింద నుంచి అలా చూసి, ఇప్పుడు కేబుల్ కార్ పైన మనం వెళ్ళబోయేది అక్కడికేనండి. ఆ ప్రదేశానికే. కింద నుంచే ఇంత అందంగా ఉందంటే, ఇంకక్కడికి వెళ్తే ఎంత బావుంటుందో. అదండి. మీకు ఈ వీడియో ద్వారా స్విట్జర్లాండ్‌లోని ఒక అందమైన పల్లెటూరుని చూసాము అని అనిపిస్తే, నా వీడియోని లైక్ చేసి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.